హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉండడం వల్ల మార్కెట్లో హ్యూజ్ వోల్టాలిటీ అనేది మనం చూడడం జరిగింది. ఇక్కడ ఓపెనింగే మనకి 23,179 దగ్గర ఓపెన్ అవుతే అక్కడి నుంచి ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయినలో 21,280. ఇక్కడ హైకి లోకి మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 2,000 పాయింట్స్ గ్యాప్ అనేది కనపడుతుంది. 23,180 ఇదే ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన హై కూడా ఇదే. అలానే ఈరోజు లో చూసుకుంటే 21,280. ఇక్కడ టోటల్గా రేంజ్ మనం గమనించినట్లయితే హై అండ్ లోస్ బేస్ చేసుకుంటూ 1,900 పాయింట్స్ రేంజ్ ఒక్క సింగిల్ ఇంట్రాడేలో. అందులోనూ ఈలోని మార్కెట్ టచ్ చేసి చాలా రోజులు అవుతుంది. మనకి జనవరి లాస్ట్ వీక్ ఆ టైంలో ఈ 21,280 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మార్కెట్ ఎప్పుడు కూడా ఇంత లోయర్ సైడ్ అయితే కరెక్ట్ అవ్వలేదు. ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండడం వల్ల ఆల్రెడీ మార్కెట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఫిక్స్ అయిపోయారు. సో డ్యూ టు ద ఎగ్జిట్ పోల్స్, బట్ ఎగ్జిట్ పోల్స్కి ఆపోజిట్గా మార్కెట్ మూవ్ అవడం జరిగింది. సో బీజేపీ అంత స్ట్రాంగ్గా కనపడలేదు. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ పోటీని చూపేయడం జరుగుతుంది, అది కూడా అలియన్స్ ఫామ్ చేసుకుంటూ. దానివల్ల మనకి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వకపోవచ్చు అనే కాంప్లికేషన్స్ తోటి మార్కెట్ ఇంతలా కరెక్ట్ అయింది. అలా ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఇక్కడ చూసుకుంటే 21,885. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్లో లోవర్ సైడ్ చూసుకోగలిగితే ఇక్కడ 21,800 ఉంది అండ్ ఇక్కడ కూడా 21,800 ఉంది. ఈ లెవెల్స్ ఎబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఫైనల్ రిజల్ట్స్ మనకి బీజేపీ సైడ్ డిక్లేర్ అవుతే దెన్ ఇక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ ఎలా ఫాల్ అయిందో అలా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు ఎలక్షన్ రిజల్ట్స్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడానికి తగిన సీట్లు తెచ్చుకోలేకపోతే అప్పుడు ఈ వోల్టాలిటీ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది అండ్ ఇంకా మార్కెట్లో కరెక్ట్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే లీడింగ్లో బీజేపీ ఉంది, బట్ వీ విల్ వెయిట్ అండ్ సీ. సో లాస్ట్ వరకు ఫైనల్ రిజల్ట్స్లో బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి తగిన సీట్లు గెలుస్తుందా లేదా అనేది మనం చూద్దాం. ప్రెసెంట్ అయితే ఒక రేంజ్ అని ఫిక్స్ చేసుకోవడానికి లేదు, బికాస్ ఆల్రెడీ ఒక్క ఇంట్రాడేలోనే నియర్లీ ఒక 2,000 పాయింట్స్ దాకా మార్కెట్ మూవ్ అయింది కాబట్టి ఏ రేంజ్ అనేది ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 50,665. లాస్ట్ డే క్లోజింగ్తో కంపేర్ చేసుకుంటే సో ఇది గ్యాప్ డౌనే, బట్ స్మాల్ గ్యాప్ డౌన్ 50,670. ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఎక్కడ కూడా ఆగలేదు. ఓపెనింగ్ అండ్ హై ఎలా అయితే నిఫ్టీ 50లో చూసామో అలానే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతూనే వచ్చింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు డ్రా చేసుకున్న లెవెల్స్ 49,000 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది. సో ఆ తర్వాత సెకండ్ సపోర్ట్ 48,000 ఉంది. ఈ సపోర్ట్స్ అన్నీ కూడా మనం రౌండ్ ఫిగర్ ఏరియాలో డ్రా చేసుకున్నాం అండ్ ఫైనల్గా ఇక్కడ 46,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ దగ్గర మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ 47,000 అబోవ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి మార్చ్ 3rd వీక్ ఆ టైంలో మనకి 46,000 లెవెల్ని బ్యాంక్ నిఫ్టీ హిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈరోజే ఇంతలోకి మార్కెట్ రావడం అయితే జరిగింది. 46,000 అండ్ టాప్ లెవెల్లో 50,670. ఇక్కడ టోటల్ రేంజ్ మనం చూసుకోగలిగితే సో ఇట్స్ నియర్లీ 4,600 పాయింట్స్. ఇక్కడ లో చూసుకుంటే మనం 46,077 వచ్చింది. 46,077. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 46,928. అంటే 47,000 లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. 46,928. ఐఎమ్ హోపింగ్ దట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి పాజిటివ్ న్యూస్ మనకు వచ్చింది అంటే మార్కెట్ కొద్దిగా గ్యాప్అప్తో ఓపెన్ అవుతూ అక్కడి నుంచి మార్కెట్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. చూద్దాం. ఇంత వోల్టాలిటీలో ప్రీమియమ్స్ అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాయి. మనం ట్రేడింగ్కి అయితే దూరంగానే ఉండాలి ఈ వోల్టాలిటీలో, బికాస్ క్యాపిటల్ అంతా లూస్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో బెటర్ మనం ఒక ప్రైస్ యాక్షన్కి వెయిట్ చేసి ఏ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ ఎప్పుడైతే ఒక కన్ఫర్మేషన్ ఇస్తుందో అప్పుడు పొజిషన్ తీసుకుంటే బెటర్. చూద్దాం. వీ నీడ్ టు అబ్జర్వ్ ఫర్దర్ 2 more days. సో ఈ వోల్టాలిటీ అంతా సెటిల్ అయిపోయాక అప్పుడు మనం రేంజ్ గురించి ఎస్టిమేట్ చేయొచ్చు, బోత్ నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్.
బాయ్ గైస్, సీ యూ టుమారో.